హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక సామాన్యమైన వార్తను చెప్పడం లేదు. ప్రతి హిందువు రక్తం మరిగేలా చేసే ఒక వాస్తవ గాథను మీ ముందుకు తీసుకువచ్చాను. మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో తమ ఆరాధ్య దైవం కోసం ఆ ఊరు ప్రజలు చేసిన సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా లోనార్ తాలూకాలో ఉన్న చికాలా గ్రామం ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. ఫిబ్రవరి 19న దేశమంతా శివాజీ జయంతి ఉత్సవాల్లో మునిగి తేలుతుంటే ఈ గ్రామంలోని శివాజీ భక్తుల గుండెల్లో మాత్రం ఒకటే ఆవేదన. తమ ఆరాధ్య దైవం హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తమ సొంత గడ్డపై ప్రతిష్ఠించుకోవడానికి ఇన్ని అడ్డంకులా అని ఫిబ్రవరి 20వ తేదీ అర్ధరాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉన్న వేళ ఆకాశం సాక్షిగా ఒక సంచలనం జరిగింది. ఏ అనుమతుల కోసం అయితే ఏళ్లుగా వేచి చూశారో ఆ కాగితపు ముక్కల కంటే తమ భక్తే మిన్నా అని నిరూపిస్తూ శివాజీ ప్రేమికులంతా ఏకమయ్యారు. రాత్రికి రాత్రే భారీ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తెచ్చి గ్రామం నడిబొడ్డున సగర్వంగా ప్రతిష్ఠించారు. తెల్లారి సూర్యుడు ఉదయించేసరికి ఆ విగ్రహం వెలుగులు చికాలా గ్రామాన్నంతా కమ్మేశాయి. కానీ ఈ వార్త విన్న అధికారులు నిబంధనల పేరుతో అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని ఎలా పెడతారు అని ప్రశ్నించిన అధికారులకు గ్రామస్తుల నుండి వచ్చిన ఒకే ఒక సమాధానం: ఇది హిందూ దేశం, మా ఆరాధ్య దైవం హిందూ సామ్రాజ్య స్థాపకుడు అయిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మా సొంత గడ్డపై ప్రతిష్ఠించుకోవడానికి మాకు ఎవ్వడి అనుమతి అవసరం లేదు. ఈ మాటలతో వేడి ఒక్కసారిగా పెరిగింది. ఒకవైపు చట్టం పేరుతో విగ్రహాన్ని తొలగించాలని చూస్తున్న యంత్రాంగం, మరోవైపు ప్రాణం పోయినా సరే మహారాజ్ విగ్రహంపై చెయ్యి పడనివ్వం అని భీష్మించు కూర్చున్న వేలాది మంది భక్తులు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు, కేసులు పెట్టారు. కానీ ఆ గ్రామంలోని ప్రతి గుండెలో రగిలిన సెగను మాత్రం ఆపలేకపోయారు. ప్రస్తుతం చికాలా గ్రామం ఒక యుద్ధ భూమిని తలపిస్తుంది. భారీ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ఆ గ్రామస్తుల కళ్ళల్లో భయం లేదు. కేవలం భక్తి మరియు ఆత్మగౌరవం మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ధావాగ్నిలా వ్యాపిస్తుంది. ఇది కేవలం ఒక విగ్రహ ప్రతిష్టాపన కాదు, ఇది హిందూ ధర్మం మరియు ఆరాధ్య దైవం పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. ఈ వీరోచిత పోరాటంపై మీ అభిప్రాయం ఏంటి? చికాలా గ్రామస్తుల సాహసానికి మీరు మద్దతు తెలుపుతారా? వెంటనే కామెంట్ చేయండి. ఈ పోస్ట్ని ప్రతి శివభక్తుడికి చేరేలా షేర్ చేయండి. జై భవానీ, జై శివాజీ, హర్ హర్ మహాదేవ్.